దేశంలో జీరో మైల్ స్టోన్ మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంది. మరి హైదరాబాద్లో జీరో మైల్ స్టోన్ ఎక్కడుందనేది చాలా మందికి తెలియదు. హైదరాబాద్కు అన్ని దూరాలను లెక్కించడానికి ఉన్న కేంద్ర బిందువును చాలా మంది గుర్తించట్లేదు. వేల మంది సందర్శకులు వస్తూ పోతూ ఉంటారు, కానీ ఆ జీరో మైల్ రాయిని కూడా సందర్శించిన వారు చాలా తక్కువ. చుట్టూ ట్రాఫిక్ అశ్రద్ధ కారణంగా ఇది చాలా మందికి కనిపించదు. అసలు హైదరాబాద్లో జీరో మైల్ స్టోన్ ఎక్కడుంది, ఎప్పటి నుంచి ఉందనే దానిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైనా గమ్యం హైదరాబాద్ నగరం అయితే ముఖ్యంగా ఎన్ని కిలోమీటర్లు ఉన్నదనేది ఒక గూగుల్ మ్యాప్ ద్వారా లేదంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి కిలోమీటర్లు రాసిండే రాయిని చూస్తుంటాం. కానీ అసలు హైదరాబాద్ నగరానికి సంబంధించి జీరో మైలు రాయి ఎక్కడుందని మనం చూసినట్టయితే మనం చూడవచ్చు, ఇదే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి జీరో మైలు రాయి. ఇంకా భారతదేశంలో కనుక చూస్తే నాగ్పూర్లో ఉంటుంది. హైదరాబాద్కి సంబంధించినటువంటి అంటే వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరం వెళ్ళాలంటే ఫలాని ఎన్ని కిలోమీటర్లు ఉందనేది తెలిపేది ఇదే మైలురాయి. హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఈ హైదరాబాద్లోని జీరో మైలురాయి 0 కిలోమీటర్లు. ఇక్కడి నుంచే అంటే మనకి ఉదాహరణగా హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళాలన్నా, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ రావాలనుకున్నా కూడా కిలోమీటర్లు, ఇన్ని కిలోమీటర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ రావాలంటే 400 కిలోమీటర్లు, లేదంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్కి రావాలంటే 200 కిలోమీటర్లు. దీన్ని బట్టే ఈ కిలోమీటర్లను చూపిస్తుంది. జీరో కిలోమీటర్, జీరోకి సంబంధించినటువంటి జీరో మైల్ రాయి NH నేషనల్ హైవే 44లో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీకి ఎదురుగా ఉన్నటువంటి ఏరియాలో ఈ గతంలో అంటే బ్రిటిష్ కాలంలోనే ఈ జీరో మైల్ రాయిని ఏర్పాటు చేశారు. చాలామందికి తెలియనటువంటి విషయం ఈ జీరో మైల్ రాయి విషయం. జీరో మైలు రాయికి సంబంధించినటువంటి ఇక్కడ నుండే ఏ ప్రదేశానికైనా, ఎనీ గ్రామానికి లేదంటే ఎనీ డిస్టిక్కి, ఇతర రాష్ట్రానికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచే ఈ కిలోమీటర్లు ఎక్కిస్తున్నారు. సరిగ్గా మనం తెలంగాణ రాష్ట్రం యొక్క అసెంబ్లీ ఎదురుగా ఈ జీరో మైల్ రాయి ఉంది. ఇక్కడికే వివిధ రాష్ట్రాలు కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ నుంచే లెక్కిస్తారు. ఇది బ్రిటిష్ రాజ్యంలో అప్పుడున్నటువంటి వారే ఈ జీరో మైల్ రాయిని, అన్ని ప్రధాన మార్గాల దూరాలను ఇదే రాయిని కేంద్రంగా లెక్కించేవారు. ఇది కేంద్రానికి ఒక బిందువుగా, అంటే అన్ని దూరాలను లెక్కించడానికి కేంద్ర బిందువుగా ఈ జీరో మైల్ రాయి మన అసెంబ్లీకి ఎదురుగా ఏర్పాటు చేశారు. గతంలోనే చాలా 420 సంవత్సరాలకు పైగానే ఇక్కడ ఈ జీరో మైలు రాయిని ఏర్పాటు చేశారు. ఒకసారి అంటే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, చాలామంది హైదరాబాద్కు సంబంధించి ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చేవారు ఉంటే సికింద్రాబాద్ ఎంటర్ కాగానే అటు ఏదైతే మనకి కంటోన్మెంట్ ఏరియా కాగానే అక్కడికే హైదరాబాద్ అనుకుంటారు. కానీ ఇక్కడి వరకు మనకి ఈ నాంపల్లి నుంచి ఇప్పుడు మనకి ఏదైతే లగడికపుల్ మెట్రో స్టేషన్ నుండి ఇటు రవీంద్రబాద్ అయితే ముందటి నుంచి ఇటు నాంపల్లి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఈ జీరో మైల్ రాయి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక పూర్తిగా కూడా ఈ మైలు రాయి గురించి చాలామంది స్థానికులకు కూడా పూర్తిగా అవగాహన లేనప్పటికీ ఇది నగర చరిత్రలో ఒక ముఖ్యమైన గుర్తుగా నిలుస్తుంది. హైదరాబాద్కు వచ్చే ప్రయాణికులు ఈ రాయిని సందర్శించి నగర కేంద్ర బిందువును చూసేందుకు కూడా ఆసక్తిగా చూపుతున్నారన్నట్టు చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా అసెంబ్లీ భవనం సమీపంలో ఉన్న ఈ 0 కిలోమీటర్ మైలు రాయికి సంబంధించి హైదరాబాద్ యొక్క భౌగోళిక తర్వాత చారిత్రక ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుందనే చెప్పవచ్చు. ఇక ప్రభుత్వం ఈ మైలు రాయిని పర్యాటక ఆకర్షక మరింత ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ఎక్కువ మంది పబ్లిక్కి తెలిసేటువంటి అవకాశం ఉండదని చెప్పచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ భవనంలో ఉంది కాబట్టి చాలామంది ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు కాబట్టి హైదరాబాద్కి సంబంధించినటువంటి 0 కిలోమీటర్ జీరో మైల్ రాయి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది చాలామందికి కూడా ఇప్పటికీ మనకి ప్రశ్నకు ఎక్కడుందనేది తెలియలేదు. కానీ మనకు చారిత్రకమైనటువంటి మైలురాయి మన తెలంగాణ, మన రాజధాని హైదరాబాద్లో ముఖ్యంగా అసెంబ్లీ భవనం ఎదురుగా ఇక్కడ మనకి ప్రజెంట్ కనిపిస్తున్నది. ఓవరాల్గా మాత్రం ఇక దేశంలో కనుక నాగ్పూర్లో ఉంటే మాత్రం హైదరాబాద్లో ఇక్కడ మనకి అసెంబ్లీ ఎదుర్కొన్నటువంటి ఉంది. చాలా మన రాష్ట్రంలోని చాలా ఏరియాల్లో నుంచి వచ్చేటువంటి పబ్లిక్ వివిధ ప్రాంతాల నుంచి కానీ, వివిధ దేశాల నుంచి కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారవేత్తలు కానీ ఎవరు వచ్చినా కూడా కిలోమీటర్లు కనుక మనకి కిలోమీటర్ రాయిని చూసినా, గూగుల్ మ్యాప్లో చూసినా ఇక్కడికే కేంద్ర బిందుగా ఇదే చూపిస్తుందనే చెప్పవచ్చు. ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటి జీరో మైల్ రాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ మహేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.